ఒక్కోసారి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. మొహమాటానికో మాట వరుసకో ఏదైనా మాట అంటే ఆ తర్వాత వచ్చే తిప్పలు అన్నీ నీ కావు. ఇది ఏ ఒక్కరికి మినహాయింపు కాదండి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే యథాలాపంగా అన్నమాట సోషల్ మీడియాలో ఇంకోలా ప్రచారమైంది. ఆ తర్వాత జరిగింది తెలుసుకున్న జూనియర్ అట్టెట్టా అంటారు అంటూ సదరు నిర్మాత దర్శకులకు క్లాస్ పీకారట. ఇంతకీ జూనియర్కు తిప్పలు తెచ్చిన విషయమేంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అసలు డైరీ ఖాళీ లేని హీరో. ప్రస్తుతం దేవరా షూటింగ్ తో పాటు బాలీవుడ్ లో వార్ 2 చేస్తున్నాడు. ఇక వీటి తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. వీటి తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడో ఎవరితో చేస్తాడో తెలియదు. కానీ చాలా మంది సీనియర్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక హాయ్ నాన్న సినిమా డైరెక్టర్ శౌర్యవ్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇది ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చూస్తున్న మరికొంతమంది డైరెక్టర్స్, నిర్మాతలు ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో జూనియర్ షాక్ అయ్యాడని సమాచారం. అసలు తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ తల పట్టుకుంటున్నాడట. వైరా బ్యానర్స్ వాళ్లు వస్తే చూద్దాం అన్నాను తప్పితే నేను సినిమా చేస్తాను అని కన్ఫామ్ గా చెప్పలేదని తన సన్నిహితులకు చెప్పారట జూనియర్. కనీసం స్టోరీ లైన్ కూడా వినలేదు, అసలు కమిట్మెంట్ ఇవ్వలేదని. కానీ ఈ లోపే సినిమా ఓకే అయిపోయినట్లు ప్రచారం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్ వైరా బ్యానర్స్ నిర్మాతలను పిలిచి కాస్త క్లాస్ పీకినట్లు ఇండస్ట్రీ టాక్. దీంతో డైరెక్టర్ శౌర్యవ్తో ఎన్టీఆర్ సినిమా అనేది కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. మొహమాటానికి పోయి ఎన్టీఆర్ బుక్ అయ్యాడని సన్నిహితులు చెప్తున్నారు.